హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అయ్యి మనల్ని సపోర్ట్ చేయండి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానమ్మా. రైట్. సో ఇటీవల కాలంలో సచివాలయ ఎగ్జామ్ లో మనం ఇచ్చే క్లాసెస్ నుంచి, మనం ఇచ్చే పీడిఎఫ్స్ నుంచి, మనం ఇచ్చే ఎగ్జామ్స్ నుండి దాదాపు 100కు పైగా బిట్స్ అనేవి రావడం జరిగింది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అయితే మన జో స్టడీ క్లబ్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్, అంటే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 జాబ్స్ కొట్టడమే మన యొక్క ముఖ్య లక్ష్యం. సో రాబోయే 2020-21లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి దాదాపు 1000 పైగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని సచివాలయంలా కాకుండా మనం ముందే నోటిఫికేషన్ పడక ముందే సిద్ధమై ఉంటే మనకు రిజల్ట్ అనేది బెస్ట్గా వస్తుందన్న ఉద్దేశంతో మన ఇటీవల కాలంలో గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఆగస్ట్ 1 నుంచి. అయితే సెకండ్ బ్యాచ్ అనేది ఈ 25th నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. గమనించండి, గ్రూప్ 2 జాబ్ అనేది ఏ ఒక్కరో చదివితేనో ఒక 1 month చదివితే వచ్చే ఉద్యోగం కాదమ్మా. ఒక లాంగ్ ప్రిపరేషన్ కావాలి, సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫుల్ డెప్త్ ఉంటుంది. దాదాపు 450 మార్క్స్కి మనకి 300 పైగా మార్క్స్ అనేది స్కోర్ చేయాలి. మనకి మిగతా ఎగ్జామ్స్ పోల్చుకుంటే గ్రూప్ 2 అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగం. సో అలాంటి ఉద్యోగం సాధించాలంటే మన ప్రయత్నం అనేది అందరికన్నా బెటర్గా, ది బెస్ట్గా ఉండి మనం క్లాసెస్ అంటే ఏవైతే సబ్జెక్ట్ ఉందో ఆ సిలబస్ ప్రకారం ఫాలో అవుతూ ఆ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం నేర్చుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ, దాన్ని కరెంట్ అప్డేట్స్తో జోడించుకుంటూ, దానిపైన వచ్చే ప్రాక్టీస్ బిట్స్ అని కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి తప్ప వచ్చే ఉద్యోగం కాదమ్మా. రైట్. సో ఇప్పుడు మనం గ్రూప్ 2 లాంటి ఉద్యోగం కొట్టాలంటే మా శ్రమ ఎంత అవసరమో మీ శ్రమ అనేది దానికి 2 ఉండాలి. రైట్. అయితే మీరు గ్రూప్ 2 ఉద్యోగం కొట్టడానికి మా వంతు సపోర్ట్గా ఆన్లైన్ క్లాస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. రైట్. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసేది వెరీ 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 లెస్ అమౌంట్. రైట్. మన జో స్టడీ క్లబ్ తరఫున ఎక్కువ మందికి ఉద్యోగం రావాలి అనే ముఖ్య ఉద్దేశం మనది. అయితే గమనించండి, ఇటీవల సచివాలయంలో మన బిట్స్ అనేవి 100కు పైగా వచ్చాయి. రైట్. దట్స్ ఫైన్, బాగుంది. అయితే ఇదే ఫ్లో అనేది ఇదే విధంగా రాబోయే ఎగ్జామ్స్లో కూడా మమ్మల్ని మేము నిరూపించుకొని మీకంటూ ఒక బెస్ట్ సబ్జెక్ట్ ఇచ్చే ప్రయత్నంగా ఈ గ్రూప్ 2 క్లాసెస్ కూడా ఉండాలని చెప్పేసి ప్రయత్నం అమ్మా. గమనించండి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇదివరకు మనం గ్రూప్ 2 సంబంధించి కొన్ని వీడియోస్ చేసాం. సో ఈ పోస్టులు ఏమైనా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, వాటికి ఏ బుక్స్ అని చెప్పేసి పూర్తిగా చేసాం. ఆ ప్రిపరేషన్ ప్లాన్ కూడా చేసాం. ఒకసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి అమ్మా, ఆ వీడియోస్ లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి చూసే ప్రయత్నం చేయండి. రైట్. కొత్త వారి కోసం మరొకసారి చెప్తూ ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, నార్మల్గా గ్రూప్ 2లో 3 పేపర్లు ఉంటాయమ్మా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అమ్మా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో ఈ పేపర్ 1 విషయానికి వస్తే జనరల్ స్టడీస్ ఉంటుందమ్మా, జిఎస్. ఓకే, జిఎస్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే దీనిలో ఇండియన్ పాలిటీ, అదేవిధంగా చూసుకుంటే ఏపీ హిస్టరీ. ఓకే, ఏపీ హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ. ఓకే, ఇండియన్ ఎకానమీ. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏపీ ఎకానమీ. రైట్. ఇక్కడ గమనించండి, జిఎస్ లో 150 మార్క్స్. జిఎస్ లో ఉన్న సబ్జెక్టులు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఓకే, జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మింగిల్ అయి ఉంటుంది. ఓకే, అదే చూసుకుంటే పర్యావరణం ఉంటుందమ్మా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది,
పాలిటీ ఉంటుంది, మళ్ళీ ఎకానమీ ఉంటుంది, జోగ్రఫీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది, రైట్. సో అదేవిధంగా చూసుకుంటే ఏపీ బైఫర్కేషన్ ఉంటుంది. సో ఇలా అన్ని సబ్జెక్టులు దీంట్లో మింగిలి ఉంటాయి. దాదాపు 10 సబ్జెక్ట్ వరకు మింగిలి అయి ఉంటాయమ్మా. దీని నుంచి మనకి 150 మార్క్స్ వస్తాయి. ఓకే, 150 మార్క్స్. నెక్స్ట్ చూసుకుంటే పేపర్ 2లో ఇండియన్ పాలిటీ. సో ఇది 75 మార్క్స్, ఏపీ హిస్టరీ 75 మార్క్స్. టోటల్ చూసుకుంటే ఇది కూడా 150 మార్క్స్ ఉంటుందమ్మా. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ నుంచి 75 మార్క్స్, ఏపీ అకౌంట్ నుంచి 75 మార్క్స్. టోటల్ చూసుకుంటే 150 మార్క్స్ ఉంటుంది, రైట్. సో మొత్తంగా చూసుకుంటే 450 మార్కులు అయితే పేపర్ ఉంటుందమ్మా మెయిన్స్ లో. ఫిలిమ్స్ చూసుకుంటే 150 ఉన్నప్పటికీ మెయిన్స్ చూసుకున్నప్పటికీ ఉద్యోగం వచ్చేది మెయిన్స్ లో కాబట్టి సో 450 మార్క్స్ ఉంటుంది. సో ఈ 450లో గతంలో ఏంటంటే 260 270 మార్క్స్ వస్తే ఉద్యోగం వచ్చేసింది. కానీ ఇప్పుడున్న పోటీ ఎక్కువ అవడం వల్ల సో ఇటీవల కాలంలో చూసుకుంటే దాదాపు 300 నుంచి 330 మార్క్స్ అనేది, ఓకే, 300 పైగా మార్క్స్ అనేది స్కోర్ చేయాలమ్మా. దట్ ఈస్ అంటే ప్రతి పేపర్లో 100 మార్కుల కన్నా ఎక్కువ స్కోర్ చేయాలి. అది కూడా నెగిటివ్ మార్క్స్ తో 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఆ నెగిటివ్ మార్క్స్ తో కలిపి 300 పైగా మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. అయితే అంత ఈజీనా అంటే అంత ఈజీ అస్సలు కదమ్మా. మీరు చూసే ఎగ్జామ్స్ అనేవి సచివాలయం కానీ, తర్వాత ఏమైనా గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఇతర ఎగ్జామ్స్ మీరు రాసి ఉంటారు. సో ఆ ఎగ్జామ్స్ పోల్చుకుంటే చాలా టఫ్ ఉంటుంది, కాన్సెప్చువల్ బేస్గా ఉంటుందమ్మా. ఇటీవల కాలం చూస్తున్నాం సచివాలయమే మనకి అంత డెప్త్ ఇచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఈ పేపర్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. ఓకే, ఆ డెప్త్ అనేది. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. సచివాలయం లాగా 1,00,000 పోస్టులు 16,000 పోస్టులు ఉండవు. కేవలం 500 నుంచి 1000 పోస్టులు మాత్రమే ఉంటాయి. రాష్ట్రం మొత్తం కలిసి 500 నుంచి 1000 పోస్టులు మాత్రం ఉంటాయి. సో ఈ తక్కువ పోస్టులకి కాంపిటీషన్ ఎంత తెలుసా? సో కాంపిటీషన్ చూసుకుంటే నియర్లీ 6 నుంచి 10 లక్షలు ఉంటుందమ్మా. అంతకుముందు 2017 మరియు 2019 చూసినట్లయితే, ఓకే, 2017లో 5 to 6 lakhs ఉంది. సో 2019 విషయానికి వస్తే అప్పుడు 5 lakhs వరకు అయితే కాంపిటీషన్ ఉంది. సో ఈసారి కరోనా వల్ల చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోవడం, అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగత తగ్గడం వల్ల ఈసారి కాంపిటీషన్ అనేది నియర్లీ 10 lakhs వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, 10 lakhs వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో దట్టు చూసుకుంటే మనకి ఒక పోస్ట్ కి దాదాపు 1000 మంది పోటీ పడే అవకాశం ఉంటుంది. మరి అందులో మనం గెలిచి నిలవాలంటే తప్పకుండా ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా అందరికన్నా బెటర్గా చదివితేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, రైట్. సో గమనించండి, మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉన్నా సరే అది మీరు వేరే ఇన్స్టిట్యూట్లో తీసుకోవచ్చు, లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు, మన జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మీ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే ది బెస్ట్గా ఉండాలి. ఒక సబ్జెక్ట్కి మినిమం 2 బుక్స్ అయినా ప్రిఫర్ చేసే విధంగా ఉండాలి. ఒక బుక్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసి చాలా మంది చేసి తప్పు ఏంటంటే జిఎస్ మొత్తానికి ఒక బుక్ చదువుతారు. అలా ఇక్కడ పప్పులు ఉడకవమ్మ. ఎక్కడ గ్రూప్ 2లో తప్పకుండా ఒక సబ్జెక్ట్కి 1 నుంచి 2-3 బుక్స్ ప్రిఫర్ చేస్తేనే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో రైట్, మీ ప్రిపరేషన్ అనేది ఒకసారి మీరు చేయాల్సింది ఏంటంటే డే 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం నేను ప్రిపేర్ రెడీ అవుతున్నాను. ఆ రోజు నుంచి మీ ప్రయత్నం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళాలమ్మా. గమనించండి, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్కి రెడీ అవుతున్నప్పుడు ఏవైతే బుక్స్ ఉన్నాయో సో ఆ ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలి. నెక్స్ట్ సిలబస్ తగ్గట్టుగా ఆ యొక్క బుక్స్ అయితే మనం రెఫర్ చేసుకోవాలి, ఏ బుక్స్ అని చెప్పేసి. తర్వాత ప్లానింగ్ చేసుకోవాలి. అయితే ఈ ప్లానింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే ఏంటంటే సార్ మాకు గ్రూప్ 2 ప్లానింగ్ చెప్పమంటారు. గమనించండి అమ్మా, మీకున్న అవైలబుల్ టైం బట్టి మీరు ఓన్గా ప్లాన్ చేసుకుంటే ది బెస్ట్గా ముందుకు వస్తుందమ్మా. అయితే ఆ ప్లానింగ్ కోసం కూడా మనం వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ ప్లాన్ మొదలు పెట్టారో సో డే 1 ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఎగ్జామ్ అయ్యే రోజు వరకు కూడా అంతే స్ట్రాంగ్తో అదే పట్టుదలతో మీరు ప్రయత్నం చేస్తేనే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. అయితే మీరు ఆల్రెడీ ఇదివరకే కొంతమందికి తెలుసు
తెలియని వాళ్ళు మన యొక్క ప్లేలిస్ట్ చెక్ చేయండి, అక్కడ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి ఆ క్లాసెస్ చూడండి. మీరు ఎనీ బుక్, ఏ బుక్ అయినా తీసుకోండి, ఆ బుక్ పక్కన పెట్టుకొని మన క్లాసెస్ అనేది రెఫర్ చేయండి. బుక్లో ఎక్కువ మ్యాటర్ ఉందా, మన మ్యాటర్ ఎక్కువ అని చెప్పేసి చూడండి. మోడర్న్ హిస్టరీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ అవ్వచ్చు, ఓకే, పాలిటీ అవ్వచ్చు. సో వాట్ ఎవర్, ఏ బుక్ అయినా ఏ సబ్జెక్ట్ అని చూసుకోండి, పక్కన బుక్ పెట్టుకొని చూసే ప్రయత్నం చేయండి. ఏ సబ్జెక్ట్ అంటే డెప్త్ ఎలా ఉంది చూడండి ఒకసారి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం మ్యాక్సిమం అన్ని జోగ్రఫీ కానీ ఏవైతే మ్యాప్ పాయింట్తో చెప్పే అవకాశం ఉంటుందో, సో ప్రతిదన్ను మ్యాప్ పాయింట్ చాలా ఈజీగా, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వచ్చే విధంగా అయితే మన క్లాసెస్ ఉంటాయమ్మా. రైట్. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ అనేవి ఎలా ఉండబోతుందని చెప్పేసి నేనైతే ముందైతే ఉంచే ప్రయత్నం చేస్తాను. అయితే నేను చెప్పే ఈ ఆఫర్ అనేది కేవలం అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అక్టోబర్ 15 అంటే దాదాపు 20 రోజుల పైగా ఉంది. సో 22-23 రోజులు ఉంది. సో అక్టోబర్ 15 వరకు ఉంటుందమ్మా. తర్వాత అనేది అది పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి అమ్మా, మనం కేవలం దీనికి ఫీ చూసుకుంటే 999 రూపాయలు అమ్మా. సో దీనిలో మేము అందించే చూసుకుంటే ఫుల్ డెప్త్ క్లాస్ అందిస్తామమ్మా. ఓకే, ఫుల్ డెప్త్ క్లాస్ అందిస్తాం. సెకండ్ చూసుకున్నట్లయితే చాప్టర్ వైజ్ కాదు, చాప్టర్ లో ఏదైతే ఒక సబ్జెక్ట్ లో టాపిక్ వైజ్ అమ్మా. సబ్జెక్ట్ లో టాపిక్ వైజ్ మనకున్న సబ్జెక్ట్ లో ఆ సబ్జెక్ట్ లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్ వైజ్ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా చూసుకుంటే ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేసడంతో పాటుగా మనం ఒక టాపిక్ ఎన్ని బిట్స్ అయితే వస్తాయో అన్ని టాపిక్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రతి బిట్ కవర్ అయ్యే విధంగా ఆ బిట్స్ అనేవి మీకు పీడిఎఫ్ రూపంలో అందించగలుగుతుంది. ఓకే, బిట్స్ అనేవి మీకు పీడిఎఫ్ రూపంలో అందించబడుతుంది. సో ఇవి నియర్లీ చూసుకున్నట్లయితే 30 నుంచి 40 వేలు ఉంటాయమ్మా. 30 నుంచి 40K వరకు అయితే అందించే ప్రయత్నం చేస్తాం. ఓకే, 30,000 నుండి 40,000 వరకు అయితే బిట్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తాం. రైట్. అయితే మీకు డౌట్ రావచ్చు చాలా మంది, సార్ ఎంత తక్కువకి ఇవన్నీ మీరు చెప్తారని చెప్పేసి. గమనించండి, మొదట చెప్పాను మన జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ సర్వీస్ మనతో స్టార్ట్ చేయడం జరిగింది. మేము స్టార్ట్ చేసేది కేవలం దేనికోసం అంటే టైపింగ్ చేయించాలి. రైట్. సో ఈ బిట్స్ టైప్ చేయించాలి, బుక్స్ కొనుక్కోవాలి, తర్వాత అవసరమైతే కొత్త ఫ్యాకల్టీస్ కూడా తీసుకురావాలి. సో ఈ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, నెట్ బ్యాలెన్స్ నుంచి కరెంట్ బిల్ నుంచి ప్రతిగా చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటిని బేర్ చేయాలంటే మినిమం అనమాట. సో మేము తీసుకునేది ఏంటంటే 999 రూపీస్. అయితే ఒకసారి ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఉంటారు, ఈ 999 రూపీస్ కానీ ఇతర అంతకుముందు ఏవైతే కండక్ట్ చేసామో దానికి మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోండి. ఎవరు ఒపీనియన్ తీసుకున్న నో ప్రాబ్లం. అయితే మన గురించి ఫాలో అయ్యే వాళ్ళు, మన గురించి తెలిసిన వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. రైట్. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తారని మీ ఇష్టం అది. రైట్. సో గమనించడమ్మా, 999 ఇది కూడా కేవలం అక్టోబర్ 15 వరకు ఉంటుందమ్మా. ఓకే, అక్టోబర్ 15 వరకు ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రం 999 ఉంటుంది. సో అక్టోబర్ 15 తర్వాత దాదాపు చూసుకుంటే 30 నుంచి 50% అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అది 1499 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత తక్కువకు అనేది చేయడం మాకు కొంచెం కష్టంతో కూడుకున్న పని. గ్రూప్ 2 లాంటి ఉద్యోగం పట్టాలంటే మీరెంత శ్రమ పట్టో తెలియదు, కానీ మీకన్నా మేము 2-3 వంతులు కష్టపడితే కానీ మీకు సబ్జెక్ట్ అందించలేం. దానికి చాలా శ్రమతో కూడుకున్న పని. రైట్. సో ఈ అక్టోబర్ 15 వరకు ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకైతే 999 రూపీస్ ఉంటుందమ్మా. సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ముందుగా. సో తర్వాత మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది, గమనించండి. సో అయితే ఇప్పుడు మనం ఈ 999 రూపీస్ అనేది సో ఎలా పే చేసి జాయిన్ అవ్వాలో చూద్దాం. సో చూసుకున్నట్లయితే ఇది నా నంబర్ అమ్మా. ఓకే, 9704670893. సో ఈ నంబర్కి మీరు గూగుల్ పే కానీ, ఓకే, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పేటిఎం కానీ చేసి నాకైతే ఇదే నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకే, ఇదే నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ 3 అంశాలు లేకపోతే నాకు ఈ నంబర్కి ఫోన్ చేయండి, మీకు ఆల్టర్నేటివ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పేటిఎం కానీ లేనట్టయితే నాకు ఈ నంబర్కి ఫోన్ కానీ మెసేజ్ చేయండి, మీకు ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో అయితే
మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందని చెప్పా కదా. సో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు మనం ఇంతవరకు ఏంటంటే డైలీ ఎగ్జామ్స్ అనేది పెట్టాం. ఓకే, డైలీ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఈసారి కొంచెం ఏంటంటే సిలబస్ ఎక్కువ ఉన్న దృష్ట్యా ఫస్ట్ సిలబస్ అనేది క్లాస్ అనేది ఓకే ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న ప్రయత్నం చేస్తూ ఒక సబ్జెక్ట్ లో ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే బిట్స్ అనేవి మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఈ ఎగ్జామ్స్ కూడా మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం కదా, సెప్టెంబర్లో ఉన్నాం. నవంబర్ నుంచి ఓకే ఫ్రమ్ నవంబర్, ఎందుకంటే కొంత సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనం అయితే ఎగ్జామ్ అనేది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం నవంబర్ నుంచి ఎగ్జామ్స్ అనేవి ఓకే డైలీ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా మనకి ఏంటంటే వెబ్సైట్ లో ఉంటే అదే విధంగా చూసుకుంటే యూట్యూబ్ లో కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో డైలీ యూట్యూబ్ లో ఉంటాయి, వెబ్సైట్ లో ఉంటాయి. వెబ్సైట్ లో దాదాపు చాప్టర్ లో ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో అన్ని బిట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చాప్టర్ లో ఎన్ని బిట్స్ ఉంటాయో అన్ని బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే యూట్యూబ్ లో అనేవి కేవలం 30 నుంచి 50 బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది అందరికి కామన్ గా ఉంటాయి. సో వెబ్సైట్ లో మాత్రం దాదాపు ఒక సపోజ్ మీరు ఏపీ హిస్టరీ తీసుకుంటే దాంట్లో శాతవాహన టాపిక్ పైన దాదాపు మేము 450 నుంచి 500 బిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అర్థమైందా? ఒక్క ఏపీ హిస్టరీలో శాతవాహన టాపిక్ నుంచి మీకు 450 నుంచి 500 బిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో అలా పూర్తి స్థాయిలో మీకైతే ఫుల్ సిలబస్ తో పాటు సబ్జెక్ట్ తో పాటు బిట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాం. రైట్, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కాంటాక్ట్ చేయండి. గమనించండి అమ్మ, మీరు జాయిన్ అవ్వడం అనేది సెకండ్ మ్యాటర్ అనమాట. కానీ మీ ప్రయత్నం అనేది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఓకే, మీ ప్రయత్నం ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఎందుకంటే ఒక గ్రూప్ 2 లాంటి ఉద్యోగం సాధించాలంటే మీలో చాలా ఫైర్ ఉండాలి. సో వితౌట్ ఫైర్ అనేది మీరు ఆ గమ్యం అయితే చేరుకోవడం కష్టం. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను మీకు. ఏ వీడియో అంటే మీకు ఎందుకు ఉద్యోగం రావట్లేదని చెప్పేసి వీడియో చేశాను. మీరు ఆల్రెడీ అది గమనించి ఉంటారు. చాలా మంది చేసే తప్పులేవు అనమాట. సో వాటి నుంచి మీరు రెక్టిఫై చేసుకొని మిమ్మల్ని మీరు ఒక ఉన్నత పొజిషన్లో ఉంచేందుకు ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో సిచ్యువేషన్స్, మీకున్న ప్రాబ్లమ్స్, ఎంతో మంది మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, మీకు వాల్యూ ఇవ్వడం కానీ, మిమ్మల్ని మీరు ఇష్టపడే వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇంతమంది చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో అన్ని ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అమ్మా, దట్ ఈస్ సమాజంలో గుర్తింపు ఉన్న ఉద్యోగాన్ని సాధించడం. రైట్, సో దానికి మీరు చేయాల్సింది ఒకటే. ఈ రోజు నుంచి అనుకోండి, ఎస్ నేను గ్రూప్ 2 ఉద్యోగం కొట్టడానికి ప్రయత్నిస్తాను. దానికోసం ఎంత శ్రమైన, ఎంత కష్టమైన, ఎన్ని బాధలైనా సరే, అవసరమైతే తిండి నిద్ర కూడా వదిలేసి దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ ఉద్యోగం సాధిస్తానని చెప్పేసి మీరు పట్టుదలతో ప్రయత్నించండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకే, మీరు సక్సెస్ అవ్వడానికి మా నుంచి పూర్తి స్థాయిలో ఓకే మీరు ఆల్రెడీ గమనించండి. సబ్జెక్ట్లో మీరు ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యారో వెళ్ళిపోయాను కాదు. ఆ కేరింగ్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేసే విధంగా మనం ఉంటాం. కాబట్టి ఈరోజు జోష్ స్టడీ క్లబ్ అంటే చాలా మందికి ఒక మంచి నేమ్ అనేది వచ్చిన విషయం గమనించాలి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నామా వదిలేసామా అలా కాదు. డే 1 నుంచి ఎలా ఉంటామో ఎగ్జామ్ రాసే వరకు అలానే ఉంటాం. మీరు గమనించండి ఒకసారి. ఆల్రెడీ సచివాలయం బ్యాచ్ వాళ్ళని అడగండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ పనులు చేయండి అమ్మా, ఇవి చూసి వెళ్ళండి, అవి చేయండి అని చెప్పేసి చెప్పాం. సో అవన్నీ ప్లస్ అయ్యి చాలా మందికి చాలా మంచి మార్క్స్ వచ్చాయి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం రిజల్ట్ కోసం. సో బిట్స్ పడ్డాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేమేంటని చెప్పేసి అందరికి చూపిద్దాం కూడా వెయిట్ చేస్తున్నాం. రైట్, సో ఇది విషయం అమ్మా. ప్రతి ఒక్కరును మీరు జాయిన్ అవ్వే ఉద్దేశం ఉంటే బిఫోర్ అక్టోబర్ 15th వరకు జాయిన్ అయితే కేవలం 999 రూపీస్తో అయితే జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లే మనం ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే దానికోసం మీరు కింద కామెంట్ చేసినట్లయితే సో అవి కూడా చేసే ప్రయత్నం చేద్దాం. అయితే కొంతమంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా స్టార్ట్ చేయమంటున్నారు. సో వీఆర్ రెడీ. కానీ అంటే చాలామంది ఏంటంటే దానికి జాయిన్ అవుతాం అంటున్నారు కానీ ముందుకు రావట్లేదు. సో అందువల్ల ఏంటంటే అది డిలే అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఆన్లైన్ క్లాసెస్ కాకుండా సరే అవి మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఆర్ఆర్బి అనేది. ఓకే, సో ప్రతి గత పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత ఏవైతే బిట్స్ ఉన్నాయో అవి కూడా యూట్యూబ్ ద్వారా మీకు
క్లాస్ అనేవి అందించే ప్రయత్నం చేస్తానమ్మా. రైట్. సో ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ పైన ట్రస్ట్ ఉంటే, నమ్మకం ఉంటే, నా పైన నమ్మకం ఉంటే, మనం చేసే ప్రతి ప్రయత్నం మీరు చూస్తున్నారు. నేను ఒక సామాన్యుడిని, కానీ మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళడానికి ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాను. సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ మన ఛానల్ ఫాలో అవ్వండి, దట్స్ ఇట్. ఈ జాయిన్ అవ్వని చెప్పను, ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. బట్ ఇంకా బెస్ట్గా ఉండాలి, సార్ను ఫాలో అవ్వాలి, సార్ను ఫాలో అయితే నేను విజయం సాధిస్తానన్న నమ్మకం మీకు ఉన్నట్లయితే దెన్ ఈ ప్యాకేజ్ అనేది తీసుకుని జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ రోజు ఏమంటే చెప్తున్నాను, ఉద్యోగం వస్తుంది తప్పకుండా. మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రతి అంశం కూడా ఎప్పటికప్పుడు మీకు చెప్తూ సిలబస్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీ యొక్క విజయానికైతే తప్పకుండా ఒక పిల్లర్లా నిలబడతాం విషయం ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి అయితే కింద కామెంట్ మీకు కనిపిస్తున్న ఈ నంబర్ 9704670893 ఈ నంబర్కి వాట్సాప్ అనేది చేసే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.